ఫార్మసీ కాలేజీకి దివంగత సావిత్రిబాయి పూలే పేరు పెట్టాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేస్తుంది. కృష్ణా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన ఫార్మసీ కాలేజీకి దివంగత సావిత్రిబాయి పూలే పేరు పెట్టాలని వైస్ ఛాన్సలర్ కూన రామ్జీకి బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు సేకుపోయిన సుబ్రహ్మణ్యం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల పరిధిలో ప్రభుత్వ ఫార్మసీ కాలేజీ కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం గర్వకారణమని అన్నారు. స్త్రీ విద్య కోసం ఎనలేని కృషి చూపిన వెనుకబడిన తరగతులకు చెందిన భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా సావిత్రిబాయి పూలే గుర్తించబడ్డారని అన్నారు. కాబట్టి కృష్ణా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన ఫార్మసీ కాలేజీకి సావిత్రిబాయి పూలే నామకరణం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నిక్కు రాధాకృష్ణ, కొండేటి మోహన్, ఎం రామరాజు, అన్సారీ, భోగిరెడ్డి, సుభాని, పి సాంబశివ, జోగి శివ, జన్ను గోవిందు, చేబోయిన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఒక 5 సంవత్సరాల నుంచి ఒక భవనం శంకుస్థాపన చేశారు. హాస్టల్ కానీ ఫార్మసీ భవనంకి. దానికి గతంలో వీసీ గారికి, రిజిస్టర్లకి కలవటం జరిగింది, వినతిపత్రం జరిగింది. సావిత్రిబాయి పూలే గారి పేరు నామకరణం చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఆ బిల్డింగు ఇప్పుడు రెడీ అయింది కాబట్టి ఇప్పుడు వైస్ ఛాన్సలర్ని కలవడం జరిగింది. వారికి హాస్టల్ భవనం రెడీ అయింది. ఫార్మసీ కాలేజీ కృష్ణా జిల్లా, విజయవాడ జిల్లా, ఏలూరు జిల్లాలో గవర్నమెంట్ కాలేజీ ఎక్కడా లేదు. ఇక్కడ కృష్ణా యూనివర్సిటీలోనే కట్టడం జరిగింది. ఆ భవనానికి సావిత్రిబాయి పూలే గారు ఈ భారతదేశానికి మహిళలు ఇలా చదువుకుంటున్నారు, ఇలా విద్య నేర్పి ఆమె తొలి మహిళా టీచర్గా ఈ భారతదేశానికి రోల్ మోడల్గా నిలిచినటువంటి సావిత్రిబాయి పూలే గారి పేరు నామకరణం చేయాలని అడిగాం. వారు కూడా స్పందించి హాస్టల్కే పెడతా అన్నారు. హాస్టల్ కాదండి, ఫార్మసీ బిల్డింగ్ పెడితే, కాలేజీకి పెడితే ఆ పేరు అలా శాశ్వతంగా ఉండిపోద్దని తెలియజేసాం. అయితే దానికో హాస్టల్కో ఫార్మసీ కాలేజీకో పెడితే చేస్తానని హామీ ఇచ్చారు వారు. ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్ అయిపోయింది కాబట్టి. ఎందుకంటే మేము 5 సంవత్సరాల బట్టి అడుగుతున్నాం శంకుస్థాపన చేసిన కాడి నుంచి. ఎందుకంటే అలాంటి మహాత్మురాలు పేరు పెట్టడం వల్ల ఈ రోజున యూనివర్సిటీలో 100 మంది పిల్లలు ఉంటే గత 5 సంవత్సరాల కిందట శంకుస్థాపన చేసి బిల్డింగ్ ఒకటి స్టార్ట్ చేశారు. అది విశ్వవిద్యాలయానికి, మాది ఫార్మసీ విద్యాలయం కింద దాన్ని కట్టడం జరిగింది. అయితే మనకి విజయవాడ, కృష్ణా, ఏలూరు ఈ జిల్లాల్లో ఎక్కడ కూడా ఫార్మసీ కాలేజీలు ఇంతవరకు లేవు. ఇదే ప్రప్రథమంగా మన కృష్ణా యూనివర్సిటీలో కట్టడం జరుగుతుంది. గతంలో కూడా మేము వీసీలను కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే ఈరోజు అత్యధికంగా మహిళలు 60 నుంచి 70% బాగా చదువుకునే వాళ్ళు మంచి ఉన్నత స్థితికి వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే ఈ ఫార్మసీ విషయంలో కూడా ఎక్కువ మహిళలే ఎక్కువగా నర్సింగ్ కానీ ఫార్మసీ విషయంలో బాగా చదువుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే సావిత్రిబాయి పూలే గారు గతంలో మొట్టమొదటి మహిళా టీచర్గా ఆవిడ ఉంటూ మహిళల్ని బాగా చదువుకుని వాళ్ళు ఉన్నతంగా పైకి రావాలని ఆవిడ చాలా కృషి చేశారు. దాని గురించి మేము ఆవిడ యొక్క సేవలను గుర్తిస్తూ ఈ యొక్క కొత్త భవనానికి సావిత్రిబాయి పూలే పేరు నామకరణం చేయాలని గారిని కలవడం జరిగింది. అంశం ఏమిటంటే ఈ కృష్ణా యూనివర్సిటీలో ఫార్మసీ కాలేజీ 5 సంవత్సరాల కింద స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. ఈ క్రమంలో అంతకుముందు కూడా మేము చాలా అర్జీలు పెట్టి ఉన్నాం. ఈ క్రమంలో భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్గా సావిత్రిబాయి పూలే గారు టీచర్గా జాయిన్ అయ్యి ఆవిడ ద్వారా ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. కాబట్టి ఈ యూనివర్సిటీలో ఉన్న ఫార్మసీ కాలేజీకి సావిత్రిబాయి పూలే గారి పేరు పెట్టాలి. తద్వారా ఈ తరం వాళ్ళకు కూడా సావిత్రిబాయి పూలే గారి పేరు తెలిసి ఇంకా ఈ ఆడపిల్లలు కానీ ఈ మహిళలు కానీ ముందుకెళ్తారని చెప్పేసి మేము వీసీ గారిని కోరడం జరిగింది. వీసీ గారు కూడా స్పందించి సావిత్రిబాయి పూలే గారి పేరు పెడతామని చెప్పి